అన్నా నీ బామ్మ తెప్పించుకున్నాడన్నా. వాడు వరుసకు బామ్మర్దైనా నా మనసుకు మాత్రం కొడుకు. అందుకే వాడంటే నాకు అంత ప్రేమ. రింగ 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 రే రే. కొందరు కొన్ని చేయడానికే పుడతారు. మనం మందిని చంపడానికి పుడితే మీ వదిన ఈ జీడిపప్పు ఉప్మా చేయడానికే పుట్టింది. నేను మాత్రం తినడానికే పుట్టా. రాయసాయి టైంకి వచ్చావు. రే మీ వదినతో చెప్పి జీడిపప్పు ఎక్కువేసి ఉప్మా తీసుకురా. అలాగేనా? కూర్చో. సారీ సార్. ఏంటి విషయం? రే సీను అక్కడేంటో చూడు. ఎస్ఐ గారు జీడిపప్పు మండే. నాకొద్దు. రోజు తింటావు, ఈ రోజేమైంది? ఏయ్ దున్నపోతుల్లా తినడం కాదు, బయట గొడవేంటో చూడండి, వెళ్ళండి. ఏమిటో చెప్పు. ఏమైంది? ఎవర్రా ఎవర్రా ఎవర్రా? అది 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 అన్న ఫోన్ అన్న. ఏరా ఏడుస్తున్నావా? బాగా ఏడు. నువ్వేడుస్తుంటే పోగొట్టుకున్న నా తమ్ముడి చెయ్యి తిరిగి వచ్చినంత ఆనందంగా వద్దురా. ఏడు 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 ఏడవరా. హలో. ఫోన్ మోగుతుంటే ఎంతసేపు ఏం చేస్తున్నావు? నానా అది షూ పాలిష్ చేసుకుంటున్నా. నువ్వు పోలీస్ చేసుకుంటున్నావా? అదేంటి నాన్న అడుక్కు తింటున్నావా అన్నట్టు అడిగావు. ఇంతవరకు నా కొడుకు మగాడు అనుకున్నా, ఇప్పుడు మొగుడు అయిపోయావు. రెంట్కి తేడా ఏంటో. షూ పాలిష్ మీ ఆవిడతో చేయిస్తే మొగాడివి, నువ్వు చేస్తే మొగుడివి. అబ్బా నానా, నా లైఫ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ తో ఉంది. నువ్వు నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేసి చంపకు. అసలు ఇప్పుడు ఫోన్ ఎందుకు చేసావు చెప్పు. చిన్నోడికి హైదరాబాద్ లో సీట్ వచ్చింది. వచ్చింది. నేను ఇన్నిసార్లు చెప్పాను మీరు వాళ్ళు ఇచ్చే ఆఫర్కి మోసపోవద్దని. కేజీ బంగారం ఇస్తాం, సాయంత్రం కార్ ఇస్తామంటే మీరు లగెత్తుకుంటూ వెళ్ళి షాపింగ్ చేస్తారు. చివరికి వాళ్ళు ఏ సోఫానో కుర్చీయో ఇస్తారు, దానికోసం మీరు ఇక్కడ దాకా వస్తారు. అవసరమా? నోర్మై రాస్కల్, వాడికి వచ్చింది సుఫాను కూర్చుని కాదు, కాలేజీలో సీట్. కాలేజీ సీటా? సారీ నాన్న. వాడు రాత్రి బయలుదేరాడు, వెళ్ళి రిసీవ్ చేసుకో. అలాగే నాన్న. ఉంటాను. అయ్య బాబోయ్, ఏమాయ్ ఇదొక్కతే. ఎంతసేపే? ఏంటి నోరు లెగుస్తుంది? సారీ లక్ష్మి, ఇప్పుడే నాతో మాట్లాడితే అక్కడ కరెంట్ ఇక్కడ పాస్ అయింది. నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి? మా తమ్ముడు గారికి ఇక్కడ కాలేజీలో సీట్ వచ్చింది, వారు వస్తున్నారు. నాకు తెలుసు. నాకు ఇప్పుడే కదా తెలిసింది. అప్పుడే నీకెలా తెలుసు? 1 వీక్ బ్యాక్ మీ తమ్ముడే ఫోన్ చేసి చెప్పాడు. మరి నాకెందుకు చెప్పలేదు? మీకు చెప్పమని నాకు చెప్పలేదు. ఇదిగోండి ఈ ఉప్మా తీసుకుని ఆఫీస్కి బయలుదేరండి. పోకిరి నుంచి మొదలైంది. ఉప్మా సరే, చట్నీ అది? ఉప్మా చేయమని చెప్పారు కానీ చట్నీ చేయమని చెప్పారా? సర్లే, వాడికి అడ్రస్ తెలియదు కానీ